బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి పార్టీని ఏమన్నా పేరు మార్చే అవకాశం ఏమన్నా ఉన్నదా? ఎందుకంటే వరంగల్ పార్లమెంటు సమీక్షా సమావేశాల సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి బహిరంగంగానే అందరి ముందునే ఈ బీఆర్ఎస్ పార్టీ కాకుండా టీఆర్ఎస్ అని పెడితే బాగుంటుంది, మన పార్టీ పేరులో తెలంగాణ అనే పదము లోపించటం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పేగుబంధం తెగిపోయింది, సెంటిమెంట్ పోయింది. అందువల్ల రాష్ట్ర అధినాయకత్వం పాలిట్ బ్యూరో దీన్ని మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చే అంశాన్ని పరిశీలించాలి అని కోరాడు. ఇది రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో కలకలాన్ని లేపింది. అందరూ అనుకుంటున్నారు ఇది ఆయనకు అంత దమ్ము ఎక్కడి నుంచి ఉంది, కడియం శ్రీహరి తనంతటక తాను ఇలా పార్టీ పేరు మార్చమని మాట్లాడే అంత ధైర్యం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది బీఆర్ఎస్ పార్టీ హైకమాండే, కేసీఆర్ కేటీఆర్ వాళ్ళే ఒక ఫీలర్ వదులుదాం, ఒకరి నోటి ద్వారా చెప్పిద్దాం, జనం నాడు ఎలా ఉందో చూద్దాం అనే విధంగా ఒకానొక దశలో 2021 సంవత్సరం జనవరిలో ఇక అందరూ నాయకులందరూ ఎత్తుకున్నారు, క్యాబినెట్లో ఉండే మంత్రులందరూ ఎత్తుకున్నారు. ఏమి ఎత్తుకున్నారు? కేటీఆర్ అన్ని రకాలుగా అర్హుడు, ఆయన ముఖ్యమంత్రి అవడానికి అర్హత ఉంది, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలి, కేటీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో రాష్ట్రాన్ని పరిపాలించే బాధ్యత చేపట్టాలి అని వరుసగా వీళ్ళందరినీ కూడా చెప్పించింది, మాట్లాడించింది కూడా హైకమాండే. అలా శ్రీహరి ద్వారా పార్టీ శ్రేణుల యొక్క నాడి ఎలా ఉంటుందో తెలుసుకుందామని మాట్లాడించినట్టుగా వ్యాఖ్యానాలు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది. ఆయన చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 2024 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే లోక్సభ సీట్లలో పోటీ చేయబోతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అభ్యర్థులను పెట్టబోరు. ఇంకోటి ఏంటంటే కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుంటే కర్ణాటక 4 కోట్ల జనాభాలో 1 కోటి మంది తెలుగువారుంటే కర్ణాటక రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ తరపున అభ్యర్థులను ఎందుకు పెట్టలేదు? 3 సార్లు అప్పుడు జేడీఎస్ కుమారస్వామిని, ఆయన కుమారుణ్ణి, అక్కడుండే ఎమ్మెల్యేలందరిని పిలిచి హంగామా అడావిడి చేసి ఆయనతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి జేడీఎస్తో పొత్తు ఎందుకు పెట్టుకోలేదు? అయినా సరిహద్దు రాష్ట్రం, ఒకానొక సమయంలో నిజాం రాష్ట్రంగా ఉన్నప్పుడు 4 జిల్లాలు, కర్ణాటక జిల్లాలు హైదరాబాదులో భాగస్వామ్యంగా ఉన్న ఆ రాష్ట్రంలో ఎందుకు పోటీ పెట్టలేదు అనే దానికి ఈనాటికి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి సమాధానం లేదు. ఏమనుకుంటున్నారంటే ఓట్లు చీలిపోతాయి, పరోక్షంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ గెలవాలని ప్రధానమంత్రి మోదీపై కోపంతో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయలేదనే వాదం వినపడుతూ ఉంది. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పెట్టే పరిస్థితి లేదు, నిర్ణయం కూడా అయిపోయింది. ఒకానొక దశలో కేసీఆర్ 2018లోనే థర్డ్ ఫ్రంట్ పెట్టాలి, నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్, తటస్థ కూటమి, ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి పెట్టాలి, ప్రజల్లో బీజేపీ అన్నా కాంగ్రెస్ అన్నా కూడా
వాళ్ళకి విశ్వాసము లేదు. కనుక ఫెడరల్ ఫ్రంట్ అని పెట్టాలని ఒక ఆలోచన తెచ్చాడు. ఫెడరల్ ఫ్రంట్ అయ్యి దానికి ఆయన చైర్మన్ అవ్వాలని ఆలోచన చేశాడు. ఎవ్వరూ కలిసి రాల. మా కూటమిలు మాకున్నాయి. బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఉన్నది. యూపీఏ ఆధ్వర్యంలో మాకు కాంగ్రెస్ కూటమి ఉన్నది. మేము ఎవరం థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్, మూడవ ఫ్రంట్కు రామని చెప్పారు. అప్పుడు కేసీఆర్ యొక్క ఆలోచన విఫలమైంది. ఇక విఫలమైంది. వీళ్ళు ఎవరు కలిసి రావటం లేదు. ప్రాంతీయ పార్టీలు కలిసి రావటం లేదు. ఎవరు కలిసి రావటం లేదు. ఒకరి మీద ఆధారపడటం ఎందుకని చెప్పి టీఆర్ఎస్ని జాతీయ పార్టీగా మార్చి విశ్వవిద్యాలయాల్లో ఉండే విద్యార్థులు, లాయర్లు, విద్యాధికులు, రిటైర్డ్ అధికారులను, రైతులను, రైతు సంఘాలను కలుపుకుని మహారాష్ట్రలో ఒక ప్రయోగం చేశారు. నేల విడిచి సామనే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు మాట్లాడే రాష్ట్రంలో పార్టీ విస్తరణ మాని 1 కోటి మంది తెలుగు మాట్లాడే కర్ణాటకలో అక్కడికి వెళ్లకుండా మరాఠీ మాట్లాడే మహారాష్ట్రలోకి వెళ్ళి అక్కడ నిధులు వెచ్చించి, సమయం వెచ్చించి, మహాసభలు పెట్టి పూర్తిగా అనవసరమైన వృధా ప్రయాసగా మిగిలిపోయింది మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ విస్తరణ. ఒకానొక దశలో ఇప్పుడు ప్రస్తుతం అన్న ఇండియా కూటమి, ఆ కాంగ్రెస్ కూటమి వాళ్ళకి ఏం చెప్పాడంటే, నన్ను మీ ఇండియా కూటమి చైర్మన్గా పెట్టుకోండి, నన్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించండి, నేను మీ పార్టీలన్నిటికీ చివరికి కాంగ్రెస్ పార్టీకి కూడా 543 నియోజకవర్గాలకు కావలసిన నిధులు నేనే మీకు సరఫరా చేస్తాను. మాది చాలా ధనిక పార్టీ. ఇవాళ దేశంలో బీఆర్ఎస్ పార్టీ అత్యంత ధనిక పార్టీ, ఓ చిన్న ప్రాంతీయ పార్టీ. దీనికి బ్యాంకులో 1000 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. నెలకి 6 కోట్ల రూపాయలు వడ్డీ రూపాయలు వస్తుంది. ఇవి కనపడే అకౌంట్ 1000 కోట్లు. కనపడకుండా పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, మరి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇచ్చినవి అనధికారికంగా మరో 10,000 కోట్లు ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ ప్రయోగాన్ని కూడా ఎవరు ఆమోదించలే. నువ్వు వద్దు, నీ డబ్బు వద్దు, మేము చైర్మన్గా ఆమోదించం, నిన్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా పెట్టమన్నారు. ఇప్పుడు ఆయన రెంటికి చెడ్డ రేవడు. అటు ఇండియా కూటమిలోకి పోలేడు, ఇటు మోడీ ఎన్డీఏ కూటమిలోకి ఎట్టి పరిస్థితుల్లో ప్రవేశం నిరాకరిస్తారు. కొంతమంది ఏదో బీజేపీకి, బీఆర్ఎస్కి ఏదో అవగాహన ఉన్నది అని ప్రచారం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్డీఏ కూటమిలో కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ పార్టీతో ఏ రకమైన అవగాహన ఒప్పందం కుదుర్చుకునే ప్రసక్తే లేదు. ఇంకా ఈ బీఆర్ఎస్ పార్టీ అవకాశవాద పార్టీ, కాంగ్రెస్ కూడా అవకాశవాద పార్టీ. వీళ్ళు గత సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకు పాత బంధం మైత్రి ఉంది. ఎప్పుడూ బీజేపీ పార్టీ టీఆర్ఎస్, బీఆర్ఎస్తో కలిసి పోటీ చేసిన దాఖలాలే లేవు. 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చట్టాపట్టాలు వేసుకుని కలిసి పోటీ చేసి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూడా సంకీర్ణ ప్రభుత్వాన్ని నిర్వహించిన ట్రాక్ రికార్డు ఉన్న పార్టీ బీఆర్ఎస్. 2004లో టీఆర్ఎస్ పార్టీ తరపున 6 మంత్రులుగా ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో. అట్లాగే కేంద్రంలో కేసీఆర్ నౌకాయాన శాఖ మంత్రి, కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. ఆ విధంగా వాళ్ళిద్దరికీ బలమైన సంబంధాలు, సన్నిహిత సంబంధాలు, మైత్రి ఉన్నది. ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్, బీఆర్ఎస్తో ఏ రకమైన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోలేదు. కొంతమందికి ఒక అనుమానం, కవితను ఎందుకు అరెస్ట్ చేయటం లేదు అని. కవితకి
మళ్ళీ ఈడీ నోటీసులు ఇచ్చింది. 17 జనవరి 2024 హాజరుగామని ఇస్తే సుప్రీంకోర్టులో కేసు తేలే వరకు నేను రానంటా ఉంది. ఆమెను అరెస్ట్ చేయటానికి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనుకంజ వేయదు. సిబిఐ, ఈడీ ఇద్దరు కూడా వాళ్ళ దర్యాప్తులో కవితని త్వరలో అరెస్టు చేసే అవకాశాలున్నాయని ఊహాగానాలున్నాయి. కవిత అరెస్టు పార్లమెంట్ ఎన్నికల ముందు జరుగుతుందా, పార్లమెంట్ ఎన్నికల తరువాత జరుగుతుందా అనేది చర్చనీయాంశం. ఒకవేళ కవితని సిబిఐ, ఈడీ వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల ముందు అరెస్టు చేస్తే భారతీయ జనతా పార్టీ యొక్క గ్రాఫ్ బాగా పెరుగుతుంది. ఉన్న 17 సీట్లలో బీజేపీ 12 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నాయకుల పట్ల ఉండే విముఖత వల్ల, వాళ్ళపై ఉండే ఆగ్రహం వల్ల, వాళ్ళపై ఉండే కోపం వల్ల భారతీయ జనతా పార్టీకి 14 సీట్లలో విజయం చేకూర్చినా ఆశ్చర్యం లేదంటున్నారు. కనుక కవిత అరెస్టు సిబిఐ, ఈడీ వాళ్ళు ఆమెను జైల్లో పెడితే వద్దంటే తెలంగాణ ప్రజలు 2023 ఎన్నికల్లో కారు పార్టీకి ఓటేసిన వారు, చేతి గుర్తుకు ఓటేసిన వారు ఈసారి పువ్వు గుర్తుకి, కమలం గుర్తుకి తప్పకుండా వేసి ఇప్పటికే కనీసము 10 లోక్సభ సీట్లు గెలవాలని వ్యూహంతో ఉంటే గ్రామీణ వాసులు, పట్టణ వాసులు, అన్ని వర్గాలు, మహిళలు, యువత, రైతులందరూ కూడా మన దేశ ప్రధానిగా మోదీనే సరైన వ్యక్తి కనుక ఆయనకే మేము ఓటేస్తామని బహిరంగంగానే చెప్తూ ఉన్నారు. మా పార్టీ ఏదైనా, మా కులం ఏదైనా, మా మతం ఏదైనా భారతదేశ ప్రతిష్టను పతాక స్థాయికి తీసుకువెళ్ళి శత్రు దేశాలైన చైనా, పాకిస్తాన్కి ఉచ్చబోయించే ఏకైక ప్రధాని ఇంతవరకు ప్రధానమంత్రి మోదీ. అటువంటి వ్యక్తికి మేము ఓటు వేస్తామని చెప్పి బహిరంగంగా బీజేపీ కాకుండా ఇతర పార్టీలకు చెందిన నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు, ఓటర్లు చెప్పటం అనేది ఒక విశేషం. అలాగే రామ జన్మభూమి జనవరి 22న ప్రాణప్రతిష్ఠ పూర్తయిన సందర్భంగా భారతదేశమంతా జై శ్రీరామ్ అనే నినాదము మార్మోగుతున్న సమయంలో వద్దన్నా కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాల్లో కమలం పార్టీకి, పువ్వు పార్టీకి విజయం చేకూరుస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కనుక ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ అగ్రశ్రేణి నాయకుల్లో అంతర్మదనం ప్రారంభమైంది. ఒకటి, కవితను అరెస్ట్ చేస్తే ఏం చేయాలి? చేసేదేమీ లేదు. కవితను అరెస్ట్ చేస్తే న్యాయ పోరాటం ఒకటే ఉంది. ఇప్పుడు వీధి పోరాటం చేయడానికి అవకాశమే లేదు. ఎందుకంటే భద్రశత్రువులుగా ఉన్న, ఉప్పు నిప్పుగా ఉన్న రేవంత్ రెడ్డి, కేసీఆర్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎవరైనా రోడ్డెక్కితే అణిచివేయటానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. కనుక ఎటువంటి ఆందోళన జరగవు. వాళ్ళకి మిగిలింది న్యాయ పోరాటం. కనుక కవితను అరెస్ట్ చేయటము ద్వారా బీజేపీ గ్రాఫ్ ఉన్నపళంగా బాగా పెరిగిపోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ పేరు మళ్ళీ టీఆర్ఎస్గా మార్చిన ఆశ్చర్యము లేదు అని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉన్నది. ఇది గ్రామ స్థాయిలో కూడా సాధారణ టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా నేల విడిచి సామెందుకు, దురాశ, అత్యాశ ఎందుకు, మన టీఆర్ఎస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటే చాలు, ఇతర రాష్ట్రాల గురించి, దేశం గురించి మనకెందుకు,
కేసీఆర్ స్థాయి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి, లేదా గొప్ప అనుకుంటే ఒక కేంద్ర మంత్రి అయ్యే స్థాయి, ఆయనకి ప్రధానమంత్రి ఆ కోరిక అత్యాశ అవుతుందని చెప్పి సాదాసీదా గ్రామీణ వాసులు కూడా ఆ విధంగా భావిస్తున్న తరుణంలో కవిత అరెస్టు గురించి ప్రపంచ దేశాలలో ఉండే తెలుగు ప్రజలందరూ కూడా ఆమెని పార్లమెంట్ ఎన్నికల ముందు అరెస్ట్ చేస్తారా, మళ్ళీ మోడీ మూడవసారి ప్రధానమంత్రి అయినాక అరెస్ట్ చేస్తారా, అట్లాగే ఢిల్లీలో ఉండే ముఖ్యమంత్రి ఆయన 5 సార్లు పిలిచిన నేను అసలు విచారణకే రానంటున్నాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఆయన సహాయ నిరాకరణ విచారణకే రానంటున్నాడు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు యొక్క అనుమతి తీసుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను కూడా ఏ విధంగా ఉప ముఖ్యమంత్రి ఆయన్ని అరెస్ట్ చేశారో ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్టు కూడా అనివార్యమా అనే ఆలోచన కూడా జరుగుతూ ఉంది. అరెస్ట్ చేసే ముందు సుప్రీంకోర్టు యొక్క వాళ్ళ ఆమోదంతో మాత్రమే ఢిల్లీ ముఖ్యమంత్రి యొక్క అరెస్టు జరుగుతుంది. అదేవిధంగా కవిత విషయంలో కూడా కేసు సుప్రీంకోర్టులో ఉన్నందువల్ల సుప్రీంకోర్టు యొక్క అనుమతి తీసుకున్న తరువాతనే కవిత అరెస్ట్ చేయబడుతుంది. ఎవరు అడిగినా కూడా సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల మేరకు ఆమె సహకరించడం లేదు, ఆమెపై ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి. సౌత్ లాబీ నుంచి 100 కోట్ల రూపాయల డబ్బుని లంచంగా ఆమ్ ఆద్మీ పార్టీకి బదిలీ చేశారనే దృఢమైన నికరమైన సాక్ష్యాధారాలు ఉండటం వల్ల మేము అరెస్టు చేయబోతున్నామని సిబిఐ, ఈడీ బలంగా వాదిస్తుంది. వేచి చూద్దాం. కవిత అరెస్టు పార్లమెంట్ ఎన్నికలకు ముందా తరువాత అరెస్టు మాత్రం తప్పదు. ఎట్టి పరిస్థితులలో టీఆర్ఎస్ బీజేపీ పార్టీకి ఎన్డీఏ కూటమికి దగ్గరవ్వాలని ప్రయత్నించినా తరిమి కొట్టే పరిస్థితి. అలాగే ఇప్పుడున్న ఇండియా కూటమిలో దగ్గరవ్వాలని సోనియా గాంధీకి మల్లికార్జున ఖర్గే దగ్గరకు వెళ్ళినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఎట్టి పరిస్థితుల్లో 600 బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీని ఇండియా కూటమికి దగ్గర కాకుండా తన వంతు వ్యూహ రచన చేసి రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ రామ్ రామ్ అనే విధంగా ఇప్పుడు ఒంటరితనంతో ఎవ్వరూ లేక అటు ఎన్డీఏ కూటమి దూరం, ఈ పక్క ఇండియా కూటమి దూరం. కవిత అరెస్టు చేసినా కనీసము సానుభూతి చూపించే రాజకీయ పార్టీలు దేశంలో కరువైనయని బీఆర్ఎస్ టీఆర్ఎస్ యొక్క నాయకులు శ్రేణులు వాపోవటం అనేది విశేషం.